ఈ విజయం మాకు అంత ఈజీగా ఏం రాలేదు. మేము ఇంత దూరం కూడా వస్తాం అనుకోలేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టే ఉద్దేశం కూడా మాకు ఈ క్వశ్చన్ లేదండి. మాకు అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలనో ఏమీ తెలియదు. అందుకనే మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాము. ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకుందండి. ఇదంతా మీ ఆ రోజు శనివారం అనుకుంటా. మేము ప్రతి శనివారం ఒక టెంపుల్కి వెళ్తాము, మా దగ్గరలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. అయితే మేము ప్రతి శనివారం ఏ టెంపుల్కి వెళ్తామని ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకొని అప్పటికప్పుడు అనుకొని ఆ వీడియో షూట్ చేసి గుడికి వెళ్ళి వచ్చి మొత్తం, అంటే మనకు అప్పటికి ఎడిటింగ్ అంతా తెలియదు, ఏదో అట్లా పెట్టేసాం. కొద్దిగా రీచ్ వచ్చింది, కొద్దిగా మరి ఎక్కువ మంది ఏం చూడలేదు, 300-400 ఏం చూసినట్టున్నారు. కొద్ది సబ్స్క్రైబర్లు పెరిగారు. ఇంకో నెల అట్లా పోయిన తర్వాత కొద్దిగా పెరిగారు, 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయితే ఆ వీడియో తీసినప్పుడు అండి మాకు అసలు తమ్నెయిల్ అంటే ఏం తెలియదు. చాలా మంది కామెంట్స్ ఏమని పెట్టారు, ఆంటీ మీరు వీడియోస్ పర్వాలేదు బాగానే తీస్తున్నారు, ఫస్ట్ వీడియో అయినా బాగానే మంచిగా తీశారు, కానీ తమ్నెయిల్ మంచిగా పెట్టండి ఆంటీ, తమ్నెయిల్ పెడితేనే మీకు మంచిగా రీచ్ వస్తుంది, ఎవరన్నా చూసే జనాలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు అని అన్నారు. అసలు తమ్నెయిల్ అంటే ఏంటో అప్పటికి మేము వీడియో తీసేటప్పటికి మాకు తెలియదండి ఫస్ట్. తర్వాత మనకు తెలిసిన వాళ్ళ ద్వారా తమ్నెయిల్ అంటే ఏంటిది, ఎలా క్రియేట్ చేసుకోవాలని నేర్చుకొని నెక్స్ట్ వీడియోలకి తమ్నెయిల్ ఇవ్వడం కొద్దిగా అలవాటు చేస్తున్నాం. ఇప్పటికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది, ఇంకా ఇంప్రూవ్ కావాలి. చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోస్కి ఇంకా ఎలా. ఇట్లనే కొన్ని వీడియోస్ అట్లనే చేసుకుంటూ పోయాము. 100 మంది మెంబర్స్ వచ్చారు. ఇక కొన్ని షార్ట్స్ కూడా చేశాము. అలానే 1 మంత్ కంప్లీట్ అయిపోయేసరికి మాకు 300 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి నేను యాదగిరి టెంపుల్కి వెళ్ళానండి. ఆ టెంపుల్ వ్యూస్ కూడా చాలా మాకు కవర్ అయినాయి. దాని ద్వారా కూడా మాకు సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు. ఇంకా మాకు మెల్లమెల్లగా షార్ట్స్ కూడా పెడదాము, ఓన్లీ లాంగ్ వీడియోస్ అంటే మనకు అంత తెలియదు కదా అని మెల్లగా షార్ట్స్ కూడా చేయడం నేర్చుకున్నాము. ఇప్పటికీ ఇంకా షార్ట్స్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు, చేస్తామండి మెల్లమెల్లగా. మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే కొన్ని షార్ట్స్ కూడా మంచిగా రీచ్ వచ్చారండి. 5K, 10K వచ్చాయి, 15K, 20K వచ్చాయి, కొన్ని 25K, 37K కూడా వచ్చాయి, ఒకటి 35K, కొన్ని వచ్చాయండి. ఒక 10 షార్ట్స్ మాత్రం మంచిగా వచ్చాయి. లాంగ్ వీడియోస్ కూడా మాకు కొన్ని బూస్ట్ తెచ్చాయండి, ఎందుకంటే ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి. మా ఛానల్ గ్రోత్ పరంగా అవి చాలా హెల్ప్ అయ్యాయి మాకు.
అయ్యారండి మాకు. మీ అయితే support మనకి చాలా మెయిన్ ఉంది ఏంటంటే మనకు మా ఛానల్కి మెయిన్గా ఏంటంటే మేము ఇల్లు క్లీనింగ్ కోసం ఒక ఎలక్ట్రికల్ మాప్ తెచ్చామండి. అగారో కంపెనీ సంబంధించిన ఒక క్లీనింగ్ అది ఎలక్ట్రికల్ది. అది మేము వీడియో చేసి మేము పెట్టామండి. దాంతో మాకు దగ్గరలో 1.1K అవర్స్ యాడ్ అయినాయండి. దగ్గర మాకు 37K మెంబర్స్ ఏమో చూశారు ఆ వీడియోని. 37K అనుకుంటా, 37K ఏమో చూశారు. వాచింగ్ అవర్స్ మెయిన్ ఇది ఒక్కటే యాడ్ అయిందండి. మనకి సబ్స్క్రైబర్లు కూడా ఈ ఒక్క వీడియో తోటి మాకు 150 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ ఒక్క వీడియో తోటి. అసలు వీళ్ళు వాచింగ్ అవర్స్ ఏంది, సబ్స్క్రైబర్స్ ఏంది అని వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని మీకు అర్థం కాకపోవచ్చు. మాకంతా ఏం తెలియదు ఫస్ట్. అయితే తెలియదండి. వీడియో చూసి అక్కడెక్కడ తెలుసుకున్నది ఏంటంటే మనకి యూట్యూబ్లో 1K మెంబర్స్ కావాలి, అలాగే 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ కావాలి మనకి మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి. మానిటైజేషన్ ఏంటంటే యూట్యూబ్లో మాదన్నట్టు ఒక ఛానల్ క్రియేట్ కావడానికి మానిటైజేషన్ కావాలి. అలా మానిటైజేషన్ కావడానికి స్టార్టింగ్ మనకు 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ వాళ్ళు దానికి వాచింగ్ అవర్స్ 4000 వాచింగ్ అవర్స్ అని లిమిట్ పెట్టారు. అంతవరకు మనవి అయినాయి అనుకో 1 ఇయర్లో మనది మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీ వరకు రీచ్ అవుతుంది. అలా అందుకని మానిటైజేషన్ రెండు రకాలు ఉన్నాయండి. మనకి మినీ మానిటైజేషన్ ఒకటి ఉంది, మనకి అది 3000 అవర్స్ ఉంటుంది. అలాగే మన ఫుల్ మానిటైజేషన్ అంటే 4000 అవర్స్ ఉంటుంది. అలాగే షార్ట్స్ ద్వారా కూడా మనకి 3 మిలియన్ ఫస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వస్తే 100 మెంబర్స్ తోటి 1000 మెంబర్స్ తోటి అట్లా అప్రూవ్ అవుతుంది. లేకపోతే ఫుల్ కావాలంటే 10 మిలియన్స్ కావాలి 90 డేస్, లాస్ట్ 90 డేస్ చూస్తుందండి అట్లా. అయితే మేము ఈ వీడియోస్ అంత ఈజీగా ఏం చేసింది కాదు, అయింది కాదండి. రోజు కష్టపడుతూనే ఉన్నాము. రోజుకు 2-3 వీడియోస్ షార్ట్స్ కానీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫుల్ వీడియో కానీ రావడానికి ట్రై చేస్తున్నాము. అట్లా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం మేము. ఒకరోజు స్క్రిప్ట్ రాసుకుంటే, ఒకరోజు షూటింగ్, ఒకరోజు మనకు ఎడిటింగ్ అంతా వచ్చేది కాదు కదా, ఒకరోజు 2 రోజులు ఎడిటింగ్, ఇవన్నీ చూసుకొని చేసేసరికి ఒక 4 నుంచి 5 డేస్ పడుతుంది ఒక వీడియో రావడానికి. అయినా కానీ కష్టపడుతూనే ఉన్నాము. ఇక మీరు సపోర్ట్ కూడా మీరు బాగానే ఇస్తున్నారు. ఇట్లానే ముందు కూడా ఇంకా మంచి వీడియోస్, ఇంకా ఏదైనా సరే నేర్చుకొని ఇంకా మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు అందియాలని మా కోరిక అండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని మేము చాలా ఆశిస్తున్నామండి. ఏమైనా తప్పులు ఉన్నా లేదా ఏదైనా తెలియని విషయాలు ఏమన్నా మేము రాంగ్గా చెప్పినా కానీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. కామెంట్స్ మాత్రం తెలియజేయండి. మా కామెంట్స్ బాగా తక్కువ వస్తున్నాయి. అలాగే లైక్లు కామెంట్స్ బాగా చేయండి వీడియోకి. మనకి మీరు పెట్టే కామెంట్స్ చూసుకుంటే మాకు కొద్దిగా బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మంచి వీడియోలు ముందు చేయాలని మాకు కూడా ఒక ఇది ఉంటుందండి. అయితే మేము ఈ మధ్య రీసెంట్గా ఒకటి మన 12 జ్యోతిర్లింగాల గురించి ఒక సిరీస్ చేద్దామని ప్లాన్ చేసామండి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేసాము. నెక్స్ట్ రాబోయే ఒక 5 డేస్లో ఒక ఫస్ట్ జ్యోతిర్లింగం ఒక వీడియో వస్తుంది సోమనాథ ఆలయం గురించి. అలాగే 5 డేస్కి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. ప్రతి మండే ఒక జ్యోతిర్లింగం గురించి మేము ప్రతి మండే ఒక జ్యోతిర్లింగం గురించి మీకు వీడియో రూపంలో తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాము. మనకి నెక్స్ట్ మండే వచ్చేసి ఫస్ట్ జ్యోతిర్లింగమైన గుజరాత్లో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోని మంచిగా ఆదరించండి. అలాగే మా ఛానల్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రూపంలో మీ కింద కామెంట్ రూపంలో ఏదో ఒకటి తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం.